డీటెయిల్స్ చూస్తే మన డబ్బులతో వాళ్లు సోకులు చేస్తున్న రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చిన వ్యక్తి కేసీఆర్ అని 24 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో మద్యం మీద 30,000 కోట్ల ఆదాయం వస్తే 4 కోట్లున్న తెలంగాణలో 45,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డిలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో దుబాయ్ బ్రతుకులు పోకపోగా దుబాయ్ నుంచి శవాలు వస్తున్నాయని జైల్లో మగ్గిపోతున్నారన్నారు. కేసీఆర్ నిర్వాహకం వల్ల పంటలకు సరైన ధర లభించడం లేదని, తప్పు చేశాడు కాబట్టే తేలుకుట్టిన దొంగలాగా కేసీఆర్ చప్పుడు చేయకుండా ఉంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైనాడు మీ మట్టితోటే స్టార్ట్ అయినట్టున్నది, అంతేనా? ఏ ఊరు మట్టి అది? మోతే. కాబట్టి మొత్తానికి ఆశయం నెరవేరింది. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళే ఇంకొక ఆశయం పుట్టాలి. ఆ ఆశయం ఏంటంటే ఈ అబద్ధాల కోరు ప్రభుత్వాన్ని గద్దెదించాలి. మీరు సపోర్ట్ చేయరు కానీ పట్టుదల ఉంటుంది, ఎక్కువ తక్కువ మాట్లాడరు, కానీ లోపల పని మాత్రం చేస్తారు. ఆ నమ్మకం ఉంది. రెండవది, ఎన్నెన్ని రకాల తెలంగాణ ఉద్యమంలో మాటలు చెప్పిండో, అసెంబ్లీ వేదిక మీద ఎన్నెన్ని మాట్లాడిండో, ఇవాళ మాలాంటి వాళ్ళు నోరు మూయించి ఎట్లా బుకాయించే అబద్ధపు మాటలు మాట్లాడిండో, అవన్నీ సెల్ ఫోన్లలో నాడేంది, మొన్నేంది, ఇవ్వాలేంది కంపేర్ చేసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. అయితే వాళ్ళు పదే పదే ఒకటి అంటున్నారు ఏంటంటే, ఈ బీజేపీ వస్తే ఏమొస్తుంది, బీజేపీకి జాతరైద్దా, బీజేపీ పెన్షన్ తీసేస్తుంది, బీజేపీ తీసేస్తారు. ఒక అబద్ధ ప్రచారం మొదలు పెడతారు వాళ్ళు. అబద్ధాల పునాదుల మీదనే ఇక్కడ దాకా వచ్చిన కేసీఆర్. ఈ అబద్ధాలు నడవవు బిడ్డ అని చెప్పేటువంటి సందర్భం చెప్పే జిల్లా నిజామాబాద్ జిల్లా కాబట్టి మనం మొదలుపెట్టాం. ఎందుకంటే మీరు మొన్న 3 గంటల పాటు ఒక్కొక్కడు ఉపన్యాసం ఇచ్చుకుంటా మమ్మల్ని ఏమన్నారో కూడా మీరు చూసారు. అంతకుముందు పాప రాజేంద్రుని రానిస్తారా ఉత్కంఠగా ఎదురు చూసేది, రానియలే. మొన్నేమో రానిచ్చి కూర్చోబెట్టి 2 గంటల పాటు మాకు ఫోటోలు చూపించి జీవోలు చూపించి పాపం అనుకుంటా, ఇక్కడ ఉన్నాడు మంచిగానే ఉండే కానీ గడిపోయాక చెడిపోయానికి చెప్పుకుంటా అనేకం చెప్పాను. కానీ నేను వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. వాళ్ళు 4 గంటలు మాట్లాడినా, నేను 4 నిమిషాలే మాట్లాడినా. అలా 4 గంటల మాటలు, మా 4 నిమిషాల మాటలు తెలంగాణ ప్రజలలో అవి చర్చ జరిగినాయని భావిస్తున్నా. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి మీరు జడ్జ్ చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. నన్ను అడుగడుగును నిలవరించాడు మీ మంత్రి. అక్కడ మైక్ బంద్ చేస్తాడు, పైన కూర్చున్నాను, ఇక్కడేమో డిస్టర్బ్ చేస్తాడు. అంటే ఎందుకంటున్నంటే కరెంటు అనగానే మొత్తం మైక్ బంద్, వడ్లు 2.5 కిలోలు తీసుకుంటానగా మైక్ బంద్. ఇవాళ మహిళలకు వాళ్ళు 4,200 కోట్ల రూపాయలు వడ్డీ లేని వాళ్ళ కింద రావాలంటే మైక్ బంద్. రైతులకు ధరణి ఒక శాపం అంటే వాళ్ళకు మైక్ బంద్. వాళ్ళకి రైతు రుణమాఫీ చేయలేదంటే వాళ్ళకు బాధ. ఇవన్నీ మన హృదయాల్లో ఉన్నాయి. మాటలకు చేతలకు ఎట్లా పొంతన లేదో, కేసీఆర్ మాటలు కోటలు దాటితే కానీ కాళ్ళు మాత్రం తంగేళ్ళు దాటని ఆ చరిత్ర మనం కళ్ళమని చూసాం కాబట్టి